హాయ్ ఎవరీవన్. వెల్కమ్ టు క్విన్సీ ఈ-లెర్నింగ్ ఛానల్. సీఎస్ఐఆర్ నుంచి మనకి మొత్తం 50 పోస్టులు అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఒకవేళ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మంచిగా మీరు హైదరాబాద్‌లోనే వర్క్ చేసుకోవచ్చు. సో, ఇది మంచి అవకాశం. ఎవరైతే 10థ్ క్లాస్ మినిమమ్ 10థ్ క్లాస్ అయితే క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇది మంచి అవకాశం. సో, కంప్లీట్ డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు డైలీ జాబ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వండి. మీకు డైలీ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాను. అలానే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా ఫ్రీగా ఛానల్‌లో ప్లేలిస్ట్‌లోకి వెళ్తే మీరు రీజనింగ్ అండ్ మ్యాథ్స్ వీడియోస్ కూడా చూడొచ్చు. అలాగే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు అప్డేట్ రావాలి అనుకుంటే బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. సో దట్ మీకు నేను వీడియో చేసిన వెంటనే మీరు చూడొచ్చు. సో, వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మల్టిపుల్ పోస్టులు అయితే మనకున్నాయి. సో, ఒక్కొక్క పోస్ట్‌కి క్వాలిఫికేషన్ ఏంటో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో మీరు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి జనవరి 27 నుంచి మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 23. సో, మనం అప్లై చేసిన తర్వాత మనం ప్రింటౌట్ తీసుకొని మనం హార్డ్ కాపీస్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అవి అటాచ్ చేసి మార్చ్ 2 లోపు వాళ్ళకి పంపించాలనమాట. సో, T01 పోస్టులు వచ్చేసి మినిమమ్ 10థ్ క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. 10థ్ క్లాస్‌తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ లాబొరేటరీ అసిస్టెంట్‌లో ఒకవేళ మనకు ఉందనుకోండి, దీనికి ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. ఒకవేళ 10థ్ క్లాస్‌తో పాటు మీకు 2 ఇయర్స్ అప్రెంటిస్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి లాబొరేటరీ అసిస్టెంట్‌లో, సో, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలానే ఎవరికైతే 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉండి 3 ఇయర్స్ లాబొరేటరీ అసిస్టెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ కనుకుంటే మీరు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. అలానే T02 ఈ పోస్ట్‌లకి మినిమమ్ 10థ్ క్లాస్ ఉండి 3 ఇయర్స్ లాబొరేటరీ యానిమల్ ఫెసిలిటీలో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే T03 పోస్టులకి మినిమమ్ 10థ్ క్లాస్ ఉండి 10థ్ క్లాస్‌తో పాటు అప్రెంటిస్ ట్రైనీ కింద 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి ఏఎన్ఎంలో లేదా 3 ఇయర్స్ ఏఎన్ఎం ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మీకు సరిపోతుందనమాట. ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. అలానే T04 పోస్టులు మీరు చూసుకున్నట్లయితే మినిమమ్ 10థ్ క్లాస్ ఉండి 2 ఇయర్స్ అప్రెంటిస్ ట్రైనీ ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో ఫార్మసీలో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. అలానే 3 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా ఫార్మసీలో మీకు సరిపోతుంది. అప్లై చేసుకోవచ్చు. అలానే T05 పోస్టులు మీరు చూసుకున్నట్లయితే మినిమమ్ 10థ్‌తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ అయినా ఉండాలి. లేదంటే నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ ఉండాలి. ఫుడ్ ప్రొడక్షన్‌లో ఉన్నట్లయితే మీరు దీనికి ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. అలానే మీకు 10థ్‌తో పాటుగా ఒకవేళ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మీకు ఫుడ్ ప్రొడక్షన్‌లో సరిపోతుంది. మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా 3 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి T05 అనే పోస్టులకి. అలానే T06 పోస్టులు మీరు చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ మినిమమ్ 10థ్‌తో పాటు మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. లేదు మీకు ఐటీఐ సర్టిఫికేట్ లేదు అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయినా ఉండాలనమాట వెల్డర్ కింద. అలానే మీకు 2 ఇయర్స్ ఒకవేళ అప్రెంటిస్ ట్రైనీ ఉందనుకోండి వెల్డర్ పైన. సో, మీరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలానే 10థ్‌తో పాటుగా 3 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గానీ వెల్డర్‌లో సరిపోతుందనమాట మీకు. దీనికి అప్లై చేసుకోవచ్చు T06 పోస్టులకి. అలానే మీరు ఇక్కడ T07 పోస్టులు చూసుకున్నట్లయితే 10థ్‌తో పాటుగా ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలనమాట కార్పెంటర్ లాగా. అలానే ఎవరికైతే అప్రెంటిస్ ట్రైనీ ఉందో 2 ఇయర్స్ అప్రెంటిస్ ట్రైనీ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉందో కార్పెంటర్ ఈ ఈ ట్రేడ్ పైన వాళ్ళు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అలానే ఒకవేళ మీకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న కార్పెంటర్ ఈ ట్రేడ్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే T08 ఈ ఈ పోస్ట్‌కొచ్చేసి మినిమమ్ 10థ్‌తో పాటుగా మీకు ఎలక్ట్రానిక్ మెకానిక్ ఈ ట్రేడ్‌లో మీకు ఒకవేళ సర్టిఫికేట్ ఉన్నట్లయితే, కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. అలానే మీకు ఒకవేళ 2 ఇయర్స్ అప్రెంటిస్ ఉన్నట్లయితే ఎలక్ట్రానిక్ మెకానికల్ ఈ ట్రేడ్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే మీకు 3 ఇయర్స్ కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఎలక్ట్రానిక్ మెకానిక్‌లో మీరు ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్ అనమాట. అలానే T09 ఈ పోస్టులు మనం చూసుకున్నట్లయితే మీకు 10థ్‌తో పాటుగా మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. లేదా ఎన్టీసీ సర్టిఫికేట్ ఉండాలి. ఎందులో అంటే మీకు డ్రైవర్ కమ్ మెకానిక్, మోటార్ మెకానిక్ లేదా మీకు 2 ఇయర్స్ అప్రెంటిస్ ట్రైనీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మీకు సరిపోతుంది. అలానే మీకు 3 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చనమాట ఈ పోస్టులకి. అలానే T10 చూసుకున్నట్లయితే మీకు మినిమమ్ 10థ్‌తో పాటుగా ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలి. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ కింద. అలానే మీకు 2 ఇయర్స్ ఒకవేళ అప్రెంటిస్ ట్రైనీ ఉన్న కంప్యూటర్ ఆపరేటర్‌లో సరిపోతుంది. అలానే మీకు ఎవరికైతే 3 ఇయర్స్
వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కింద ఈ పోస్టులకి అయితే మీరు ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికి. ఏజ్ విషయానికి వస్తే జనరల్ వాళ్ళకి 28 ఇయర్స్ అయితే ఉండాలి. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలానే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అలానే పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యూఆర్ అన్రిజర్వ్డ్ ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. అలానే పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే ఓబీసీ కిందకి వస్తారో వాళ్ళకి 13 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 15 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. సో అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి స్టేజ్ 1లో ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ట్రేడ్ టెస్ట్ అంటే ప్రాక్టికల్ టెస్ట్ అనమాట. సో ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పైన ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఫార్మసీలో, ఇంకా ఎలక్ట్రానిక్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్, ఏఎన్ఎం, సో వాటికి సంబంధించిన ట్రేడ్ టెస్టులు ఎవరైతే దేనికైతే ఎలిజిబులో వాళ్ళకి వాళ్ళ ట్రేడ్లో టెస్ట్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఈ స్టేజ్ 1 ట్రేడ్ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో, మినిమం క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్టేజ్ 2 కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 అవర్స్ ఉంటుందన్నమాట ఎగ్జామ్ టైమ్. సో అందులో పేపర్ 1 వచ్చేసి మొత్తం 50 క్వశ్చన్స్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే మ్యాథ్స్. మొత్తం మార్క్స్ కలిపేసి 100 మార్క్స్ అనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి 2 మార్క్స్ అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదన్నమాట. నెగిటివ్ మార్కింగ్ దీనికి. సో ఎవరైతే ఈ పేపర్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళని పేపర్ 2 అండ్ పేపర్ 3 కూడా రాయాల్సి ఉంటుందన్నమాట. పేపర్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం 75 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 3 మార్క్స్. వీటికి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 25 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 3 మార్క్స్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ ఉందన్నమాట. అలానే పేపర్ 3 కూడా ఉంటుంది. కన్సర్న్ సబ్జెక్ట్ అంటే ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఎన్ఎం వాళ్ళకి ఏఎన్ఎం క్వశ్చన్స్ వస్తాయి. అలానే ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకి ఎలక్ట్రానిక్ మెకానిక్ క్వశ్చన్స్ వస్తాయి. కంప్యూటర్ ఆపరేటర్ వాళ్ళకి ఆ క్వశ్చన్స్ అయితే ఇస్తారనమాట. వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 50 ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ 150 అనమాట. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ అండి. ఎవరైతే క్వాలిఫై అవుతారో పేపర్ 2 అండ్ పేపర్ 3 ఈ మెరిట్ తీసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. ఓన్లీ పేపర్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళవి మాత్రమే కన్సిడర్ చేయబడతాయి అన్నమాట పేపర్ 2 అండ్ పేపర్ 3లో. సో ఇక్కడ ఫీజు విషయానికి వస్తే జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అనమాట. అలానే ఉమెన్, ఇంకా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. సో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు అప్లై చేసిన వెంటనే ప్రింట్అవుట్ తీసుకొని అలానే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఏజ్ కనుక ఒకవేళ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, సో ఏజ్కి రిలేటెడ్ సర్టిఫికేట్, ఇంకా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సెల్ఫ్ సైన్డ్ ఫోటోగ్రాఫ్ అంటే మీరు ఆ ఫోటో పైన సైన్ చేయాలన్నమాట. అవి అన్నీ పోస్ట్లో పంపించాలన్నమాట. మీరు ఇక్కడ కింద అడ్రస్ కూడా ఇచ్చారనమాట మీరు ఎక్కడికి సెండ్ చేయాలి అని. సో ఈ కింది అడ్రస్కి పంపించాలి. మార్చి 2 లోపు వాళ్ళకి రీచ్ అవ్వాలన్నమాట. సో మార్చ్ 2 తర్వాత అవి రీచ్ అయితే వాళ్ళు అనేవి 6 PM లోపు రీచ్ అవ్వాలి. 6 PM దాటితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు కంప్లీట్ డీటెయిల్స్లోకి కావాలి అంటే మీరు ఇంకా ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో అంటే మీరు కామెంట్ సెక్షన్లో అడిగి తెలుసుకోవచ్చు అనమాట, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. సో మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మీరు ఛానల్ విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.